పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు 2 లేఖలు రాశారు. ఈ 2 లేఖలు కూడా చాలా పెద్ద లేఖలు. మిగిలినటువంటి ఉత్తరాలతో పోల్చుకుంటే ఇవి చాలా పెద్ద లేఖలు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వ్రాసాడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. ఆడ ఉన్నటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నిటిని గురించి మనం జ్ఞాపకంలో తీసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య కొరింథీ పట్టణం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినప్పుడు ఆయన ఆ పట్టణ ప్రజలను చూసి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి భయపడి సువార్తను ప్రకటించకుండా వెనక్కి వెళ్ళుదాము అనుకున్నటువంటి సందర్భాలలో పరిశుద్ధాత్మదేవుడు ప్రభువే ఆ రాత్రి ఆయన దగ్గరకు వచ్చి అతనిని బలపరిచి అతనికి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అప్పుడు 18 నెలల పాటు కొరింథీ ప్రాంతములో ఆయన ఉండి అక్కడ దేవుని వాక్యమును బోధించినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రజలకు ఓ దినాన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ కొరింథీ పట్టణస్థులారా, దేవుని ప్రజలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నచున్న ప్రకారము మీరు కూడా నాలాగా బ్రతకండి అన్నాడు. కొరింథీ పట్టణస్థులకు యేసుక్రీస్తు తెలియదు, ఆయనను వాళ్ళు చూడలేదు. యేసుక్రీస్తు గుణలక్షణాల గురించి కొరింథీ పట్టణస్థులకు తెలియదు. అందుకనే మీరు ఆయనను చూడలేదు కాబట్టి ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో నా ఆలోచన విధానము నా సంగతులన్నీ మీరు గమనిస్తున్నారు కదా, నాలో ఉన్నటువంటి క్వాలిటీలన్నీ కూడా దేవుని నుండి నేను నేర్చుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి నుండి నేర్చుకున్నాను, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాను, ఆయన నడిపినట్లుగా నేను నడుస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను చూస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసుక్రీస్తు ప్రతి రూపాన్ని వాళ్ళ ముందు ఉంచినట్లుగా చెప్తున్నాడు. నన్ను చూస్తున్నారు కదా, యేసు ప్రభుని చూసినట్లే. నా మాటలు వింటున్నారు కదా, క్రీస్తు మాటలు విన్నట్లే. నా ప్రవర్తన చూస్తున్నారు కదా, ప్రభు ప్రవర్తించిన తీరుదే అని. ఇక నన్ను చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఇక దేవుని చూడవసరం లేదు. నన్ను అనుసరించి మీరు నడిచినట్లయితే ఇక దేవుని అనుసరించి నడిచినట్లే. ఎంత పోలిక చేసుకుంటున్నాడో చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు కాదు కదా, శిష్యులతో కూడా పోల్చుకోలేం, ఒక మంచి విశ్వాసితో కూడా పోల్చుకోలేం మన జీవితాన్ని. కానీ అపోస్తలుడైన పౌలు గారు డైరెక్ట్గా దేవునితోనే పోల్చుకుంటున్నాడు. ఆయన ఒక ముందర ఉన్న సంఘాంతో చెప్తున్నాడు, ఇక నన్ను చూస్తే ఆయన చూసినట్లే. అప్పుడప్పుడు అంటుంటాం మనం, వీడిని చూస్తే
వీడిని చూస్తే అచ్చం వీడు అడు బాబులాగానే ఉన్నాడు అంటుంటాం, చూసారండి. ఆ అమ్మాయిని చూస్తే ఇక వాళ్ళ అమ్మని చూస్తే ఆ పిల్లని చూడవసరం లేదంటారు. ఎందుకని? సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి అలాగే ఉండిపోయింది అని. అంటే ఒకరిని చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్కి అలాగే ఉండిపోయింది అని కొంతమంది వ్యక్తులను బట్టి మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే సేమ్ పోలిక, ఆ కలర్ అలా ఉండొచ్చు, ఆ మాట తీరు అలా ఉండొచ్చు, ఆ ప్రవర్తించే ప్రవర్తన అలా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న మనసు ఇద్దరిది ఒకటిగా ఉండదు ప్రియులరా. ఇద్దరిది ఒకటిగా ఉంటే ఈ భూమి మీద గొడవలు ఉండవు, కక్షలు ఉండవు, క్రోధాలు ఉండవు, రకరకాల సమస్యలు ఉండవు ప్రియులరా. ఎవరి మనస్సు వాళ్ళదే, ఎవరిష్టము వాళ్ళదే. ఎవరికి నచ్చింది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, ఎవరికి నచ్చింది నేనే గొప్ప అనుకుంటారు. కానీ అసలు ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎవరు, ప్రపంచంలో తెలివి కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఆ తెలివి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అనొచ్చు, అన్న మేము కూడా క్రైస్తవులనే. క్రైస్తవులు అనగా క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న వాళ్ళు అని అర్థం. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు కాదు, ఆదివారపు ఆరాధనకు వచ్చే వాళ్ళు కాదు, ప్రభు అడుగుజాడలో నడుస్తున్నామని చెప్పుకుంటూ మనం మోసం చేసుకునే వాళ్ళం కాదు ప్రియులరా. క్రైస్తవుడు అనగా క్రీస్తు గుణ లక్షణములు కలిగినటువంటి వాళ్ళు, క్రీస్తును అనుసరించి నడిచేటువంటి వాళ్ళు, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. క్రైస్తవుని ఒక్కడినే నమ్మొచ్చు భూమి మీద, ఇంకా ఎవరిని నమ్మటానికి లేదండి. భార్యను, భర్తను, పిల్లల్ని, అందరిని, ఎవరిని భూమి మీద మనం నమ్మటానికి లేదండి. నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కడే, నమ్మదగిన వాడు యేసయ్య ఒక్కడే ప్రియులరా. ఒక్కరు కూడా నిజం చెప్పరండి, అన్ని అబద్ధాలు చెప్తారు కదండి. ఎన్ని పచ్చి నిజాలు చెప్తారో, పచ్చి అబద్ధాలు చెప్తారో. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా క్షణమాత్రం సంతోషం కలగవచ్చు, లేకపోతే కొంత లాభపడవచ్చు, కానీ యథార్థతను పోగొట్టుకున్న వాళ్ళమై ఉండిపోతాం. యథార్థతను పోగొట్టుకుంటే దేవుని దగ్గర నుంచి రావాల్సిన కృప మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ప్రియులరా. యథార్థవంతులకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, యథార్థవంతులను దేవుడు ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ నడిపిస్తాడు తెలుసా అండి? అరణ్యములో కూడా నడిపించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చీకటి సముద్రాల మధ్య నడిపించగలిగినటువంటి దేవుడు అండి. గాఢాంధకారపు లోయలలో నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. అరణ్య రోదనను, అరణ్య జీవితాన్ని, అరణ్య బ్రతుకును సంతోషముగా మార్చగలిగినటువంటి వాడు, కూడా నడిపించగలిగిన వాడు ఆయన. సముద్ర జలముల మధ్య నడిపించగలిగిన వాడు ఆయన. వాక్యములు మనం గమనించినట్లయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను చూడండి, నన్ను చూస్తే ఆయన చూసినట్లే, నన్ను అనుసరించి నడుచుకోండి, ఆయనను అనుసరించి నడిచినట్లే. ఇప్పుడు మనం పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారి మాట అనడానికి గల కారణం ఏంటి? ఓ ఖచ్చితమైన మాట, ప్రపంచానికి సవాలు విసురుతున్న మాట. కొరింథీ సంఘానికే కాకుండా నేటి క్రైస్తవ తరం అంతటికి, క్రైస్తవ సంఘాలన్నిటికీ ఓ ఛాలెంజ్తో కూడిన మాట అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని. ఎలా అనగలుగుతున్నాడు అని గనక మనం గమనించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ పరిశుద్ధ గ్రంథాలు ప్రక్కన పెట్టి జాగ్రత్తగా వాక్యం వైపుకు తిరుగుదాం. పౌలు గారు మొదట మాట్లాడిన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట అనడానికి పౌలు గారికి ఇంత కృప ఎలా వచ్చింది, ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే, గలతీ రాసిన పత్రికలో రాస్తున్నాడు ఈ మాట. మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసు క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 2 దొంగలు.
యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలలో ఒక వ్యక్తి మాత్రం మారు మనస్సు పొందినట్లుగా చూస్తున్నాం. మారు మనస్సు పొందడానికి గల కారణం ఏమిటి? ఒక దొంగ సిలువలో మారు మనస్సు పొందడానికి గల కారణం ఏమిటి? గతంలో మీకు జ్ఞాపకం చేశాను, ఈస్టర్ పండుగప్పుడు చెప్పాను. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ ముందు ఉన్నటువంటి సైన్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించమని చేసిన ప్రార్థన సిలువలో వేలాడుచున్న దొంగ విన్నాడండి. అప్పటి వరకు దూషించి ద్వేషించి బాధపరిచినటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రితో చెబుతున్నటువంటి ఆ ప్రార్థన, ఈ ప్రజానికాన్ని వీళ్ళకి తెలియక దేవుని వాగ్దానాలు నెరవేరుస్తున్నారు, వీళ్ళకి తెలియదు ప్రభు అని వారి కొరకు చేస్తున్న ప్రార్థన విని ఆ ప్రార్థన ద్వారా సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ మారు మనసు పొందాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన ద్వారా మారు మనసు పొందినటువంటి ఈ వ్యక్తి దేవాని రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆ ప్రకారమే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని క్రీస్తు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు దొంగలు సిలువ వేయబడితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువ వేయబడ్డాడండి, సిలువ వేయబడలేదు. మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం ప్రియులరా. ఒకప్పుడు పౌలు గారి స్థితి, ఈ పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు. క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ పిల్లలను, దేవుని ప్రజలను ఎక్కడ కనబడితే ఎక్కడ నాశనము చేస్తూ, సంఘాన్ని పోడు చేస్తూ, అనేక మంది హతమారుస్తూ వచ్చాడు ప్రియులరా. ఎంతో మందిని సంహరించినట్లుగా చూస్తున్నాం. అపోస్తలుడైనటువంటి స్టెఫన్, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనములో చూస్తే ఇతని గురించి రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 55వ వచనం, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూసి ఆకాశము తెరువబడి ఉంటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూస్తున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. స్టెఫను చంపబడేటువంటి కార్యక్రమంలో ప్రియులరా, స్టెఫను చెప్తున్నాడు, సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని కుమారుడు ఆయన కుడి పార్శ్వమందున్నాను చూస్తున్నాను. ఆయన లోకరక్షకుడు, రాజులకు రాజు అని చెప్పి సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళందరంట గట్టిగా చెవులు మూసుకొని అతన్ని పట్టణపు వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి 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 చంపేస్తారు ప్రియులరా. దానికి ఆధిపత్యం వహించింది ఎవరంటే సౌలే. సౌలు దగ్గరుండి స్టెఫను చంపించాడు. స్టెఫను అంటాడు, సౌలా నన్ను రాళ్లతో కొట్టి కిందకు పడదోసి నన్ను చంపి నా రక్తాన్ని కళ్ళ చూడగలుగుతున్నావే కానీ నేను చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు సౌలా అని సౌలు వైపు చూస్తూ వేదన పడుతూ రాళ్లతో కొట్టబడిన వాడై తన ప్రాణాలు విడిచిపెడతాడు ప్రియులారా. ఆ మాట పదే పదేగా పౌలు గారికి జ్ఞాపకములకు వస్తుంది. నేను చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. ఏ వ్యక్తి అయినా మరణంలో ఉన్నప్పుడు బ్రతిమలాడుకోవాలి, ఇక నేను భక్తి చేయను, ఇక దేవుని జోలికి వెళ్ళను, ఈ ఒక్కసారి నన్ను క్షమించమని చెప్పి ప్రాణాలు కాపాడుకోవలసినటువంటి స్టెఫను ఏమంటున్నాడు తెలుసండి, నేను చెప్పే సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నన్ను పట్టుకుని రాళ్లతో కొట్టి పట్టణపు వెలుపులకు తీసుకుని వచ్చి నన్ను చంపి నా రక్తాన్ని చూడగలుగుతున్నావే కానీ నేను ఎందుకు శ్రమ పడుతున్నానో, ఎందుకు ప్రయాసపడుతున్నానో నువ్వు గమనించలేకపోతున్నావు, సత్యాన్ని గమనించలేకపోతున్నావు సౌలా అని సౌలు మీద దృష్టి ఉంచాడు ప్రియులరా. సౌలు ప్రక్కన నిలబడ్డాడు, ఆజ్ఞాపించాడు. అందరూ కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కానీ
సౌలు అలా నిలబడ్డాడు. స్తెఫను మనసు, స్తెఫను ఆలోచన సౌలు గారి మీదే ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే సౌలు గురించి దేవుని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కలిగిన వాడుగా ఆ యొక్క సౌలు అక్కడ నిలబడ్డాడు. కాబట్టి అంతమంది సైనికులున్నా, అంతమంది రాళ్లతో కొడుతున్నా వాళ్ళ వైపుకు దృష్టి మళ్లించకుండా సౌలు పైన దేవుడు దృష్టి ఉంచాడంటే ఇదంతా ఒక సాక్ష్యం. ఓ సాక్ష్యం కొరకు నిలబెట్టాడు. రాళ్ళతో కొట్టి 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 చంపేస్తారు ప్రియులరా. ఆ పాదముల దగ్గర ఆయన వస్త్రాలు తీసుకొచ్చి పెట్టారు. అంత క్రూరముగా ఉన్నాడు, అంత మూర్ఖత్వంగా ఉన్నాడు. గర్భిణి సైతము, పసిబిడ్డను మోస్తున్న వారిని సైతము సంహరించి లోపల ఉన్న పిల్లను కూడా, బిడ్డను కూడా చంపేసేటువంటి క్రూరత్వంగా పెంచబడ్డాడు. అధికారానికి లోబడిపోయాడు, అధికార దాహంలో ఉండిపోయాడు, మానవత్వాన్ని కోల్పోయాడు. చెప్పింది చేయాలి అన్నట్లుగా దాసోహమైపోయి తన జీవితం అంతటిని కూడా రోమ ప్రభుత్వ అధికారులకు అప్పగించేసుకున్నాడు ప్రియులరా. అంత నీచంగా బ్రతికాడు, క్రూరమైన వ్యక్తిగా బ్రతికాడు. సంఘానికి అపకారిగా ఉండిపోయాడు, సంఘానికి ఒక దౌర్భాగ్యుడిగా మారిపోయాడు. సంఘ క్షేమం కొరకు బ్రతకవలసిన వ్యక్తి సంఘ నాశనం కొరకు బ్రతికాడు. అలాంటి సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని చూశాడు. తల్లి గర్భంలో పిండముగా రూపించిన నాడే ఆయన ప్రతిష్ఠిత చేశాడు. ఆయన ప్రణాళికలో నీవు నేను మనందరం చెక్కబడ్డాం. అందుకనే దేవుడు చూశాడు ప్రియులరా. దమస్కాకు వెళుతున్నటువంటి టైంలో, దమస్కా ప్రాంతానికి వెళుతున్న సందర్భాల్లో దేవుని ప్రత్యక్షత అపోస్తలుడైన సౌలు గారికి వచ్చింది. ఆయన వచ్చాడు, దర్శించాడు. దాని వెలుగు ప్రకాశత సౌలు గారి చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశమానములో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా, నేను ఏర్పరచుకున్న వ్యక్తివి నీవే. సౌలా, నేను ఏర్పరచుకున్న వ్యక్తివి నీవే. లోకమంతా పాపముల శాపములో నశించిపోతున్నారు, వారిని రక్షించడం కొరకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏ రోజైతే సౌలు గారికి దేవుని ప్రత్యక్షత వచ్చిందో, ఏ రోజైతే ఆ సౌలు గారిని దేవుడు దర్శించాడో, ఆ రోజే సౌలు అనేవాడు చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు అనేవాడు చచ్చిపోయాడు, సౌలు అనేవాడు సిలువ వేయబడ్డాడు. సౌలు ఇక లేడు. సౌలులోకి దేవుని దూత ప్రవేశించాడు, సౌలులోకి దేవుని ప్రసన్నత వచ్చింది. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత వచ్చింది. అందుకే మాట అంటున్నాడు సౌలు. ఏమంటాడంటే, నేను చచ్చిపోయాను, నేను చనిపోయాను. ఎప్పుడైతే దేవుని వెలుగు నా మీదకు వచ్చిందో సౌలు అనేవాడు చచ్చిపోయాడు. అంత క్రూరత్వంగా, అంత దేవునికి వ్యతిరేకకరముగా మారిపోయినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సౌలు అనేవాడు క్రీస్తుతో కూడా చచ్చిపోయాడు, చనిపోయాడు. గలతీ సంఘానికి రాస్తూ ఆ మాటలు అంటున్నాడు, ఇంకను జీవించువాడును నేను కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు అంటున్న మాట, నేను కాదు జీవిస్తున్నది, నేను కాదు బ్రతుకుతున్నది. మరి ఎవరు బ్రతుకుతున్నారయ్యా? నేను కాదు, నా యందు జీవించుచున్నవాడు యేసు క్రీస్తు ప్రభువే. హల్లెలూయా. సౌలు అనేవాడు చచ్చిపోయాడంటండి. ఇప్పుడు సౌలులో బ్రతుకుతున్నది ఎవరంట? క్రీస్తే. ఇది ఎలా సాధ్యపడుతుందండి? ఒక్కరి జీవితంలో మరొకరు బ్రతకటం సాధ్యపడుతుందా? ఒక్కళ్ళ జీవితంలో, ఒక్కళ్ళ బ్రతుకులో మరొక వ్యక్తి వచ్చి బ్రతకటం సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుంది. ఎలా సాధ్యపడుతుందంటే, వివాహం అయ్యేంత వరకు కూడా ప్రతి వ్యక్తి వివాహం అయ్యేంత వరకు స్వచ్ఛందంగా, వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా ఏమి తినాలో వాళ్ళు తింటారు, ఏమి ధరించుకుంటారో వారు అది ధరించుకుంటారు, ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్తారు. బాధ, కష్టము, కన్నీళ్ళు, ఏ సమస్య కనబడదు ప్రియులారా. ప్రశాంతంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ వివాహమైన వెంటనే ఈ లోపల ఉన్నటువంటి తన ఇష్టాలు, లోపల ఉన్నటువంటి తనకు నచ్చినవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి భర్త అడుగుజాడల్లోకి వచ్చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా స్వచ్ఛందంగా ఉండటానికి కుదరదండి. ఇప్పుడు భర్త ఏం చెప్తే అదే చేయాలి. ఇప్పుడు ఈమె జీవితంలో, పెండ్లి కుమార్తె జీవితంలో ఎవరు నివాసం చేస్తున్నారండి? శరీరము పెళ్లి కుమార్తెదే, కానీ లోపల ఏం జరుగుతుందంటే భర్త ఇష్టాలే జరుగుతూ ఉన్నాయి, భర్త యొక్క ఆలోచన జరుగుతుంది, భర్త ఏం చెప్తుందో అదే
జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓ వ్యక్తి ఆడ జీవితంలో అంటే పెళ్లి కుమార్తె జీవితంలో కూడా ఈయనే ఉన్నాడండి. పేరుకు మాత్రం స్త్రీ, కానీ ఇప్పుడు లోపల ఎవరున్నారండి చెప్పండి? ఏమైపోయాడండి? సౌలుగా ఉన్నప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. సౌలు జీవితంలోకి ఇప్పుడు ఎవరు వచ్చారంట? క్రీస్తు వచ్చాడంట. ఆ మాట చెప్తున్నాడు, నేను చచ్చిపోయాను, నాలో ఇప్పుడు ప్రభువే జీవిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్న మాట, ఈ శరీరము నాదే, కానీ ఈ శరీరము సిలువ వేయబడింది, ఈ శరీరము చచ్చిపోయింది, ఈ శరీరాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శరీరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. ఈ పౌలు గారి శరీరములో దేవుడు ఉన్నాడు. అదే మాట అంటున్నాడు, ఇంకా నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసమే. హల్లెలూయా. ఈ శరీరములో ఎవరున్నారో తెలుసా? ఈ శరీరములో దేవుడే ఉన్నాడు. దేవుడే ఈ శరీరంలోకి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, సొమ్ము ఒకళ్ళదే, సోకొకళ్ళదే. సొమ్ము ఎవరిది? శరీరం ఎవరిది? పౌలు గారిది. లోపల ఉన్నది ఎవరు? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, ప్రభువే నాయందు జీవిస్తున్నాడు. ఈ జీవితం ఆయనకు అర్పించాను కాబట్టి ఆయన నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఎప్పటి నుంచో బాప్తిసం తీసుకుని దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా బ్రతుకుచున్నటువంటి నీవు, నీలో నీవే ఉన్నావా? నీలో దేవుడు ఉన్నాడా? నీలో ఎవరున్నారండి? దేవుడు ఉండాలి. దేవుని మనస్సు నీలో ఉండాలి. నీలో నీవున్నంత కాలం ఏమి సాధించలేవు ప్రియులరా. నీలో నీవున్నంత కాలం అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, అన్ని సమస్యలే. నీలో యేసయ్య నీలో ఉంటే అప్పుడు నీ స్థితి మారిపోతుంది ప్రియులరా. భార్య భర్తల గురించి చెప్పానండి. వారు ఒకరి కొరకు ఒకళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇందాక చెప్పింది కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య, తన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఇతడి ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు భార్య, ఒకరికొకరి సంబంధాన్ని దేవుడే సిద్ధపరిచాడు. ఎక్కడికైనా బయటికి వెళ్తే భార్య అనుకుంటుంది, మా ఆయనకి ఇవంటి ఇష్టం కాబట్టి కొనుక్కెళ్ళాలి. భర్త అనుకుంటాడు, మావిడికి అంటే ఇష్టం కొనుక్కెళ్ళాలి. ఎవరు పెట్టారు ఈ సంబంధాన్ని? పెళ్లి అనే రెండు అక్షరాల చేత దేవుడు ఆ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే పెళ్లి అనే బంధం ఏర్పడుతుందో ఆ రోజు నుంచి వాళ్ళు మట్టిలో కలిసేంత వరకు ఆ బంధం అంట విడదీయరానిది. అందుకని బైబిల్ అంటుంది, దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయకూడదు. విడదీయరాని బంధం అండి. మధ్యలో వచ్చేటువంటి పిల్లలు మధ్యలో వస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, కోళ్ళలు, మనవ సంతానం అలా వచ్చి వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది ఎవరండి? నీవు, నీ భార్య మాత్రమే. మీ ఇద్దరు మాత్రమే ఉండేది. నీకు బాధ వచ్చినా, ఆమెకు బాధ వచ్చినా ఆ బాధను పంచుకునేది, ఆ కన్నీళ్లు పంచుకునేది, ఆ కష్టాన్ని పంచుకోగలిగే వాళ్ళిద్దరు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సుఖములో అన్ని వేళల నీతో ఉండగలిగేది నీ భార్య, అన్ని వేళల నీకు సహకారిగా ఉండేవాడు నీ భర్త. మీ ఇద్దరి మధ్య దేవుడు సిద్ధపరిచిన బంధం గొప్పదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బంధం గురించి తెలియక, దీని గురించి తెలియక ప్రజలు వేరే రకంగా అర్థం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రియులారా. చివరి కాలం వరకు నీ బాధను పంచుకోగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకనే భార్య భర్తల మధ్య దేవుడు గొప్ప ప్రేమను పెట్టాడు, గొప్ప బంధాన్ని పెట్టాడు. అది విడదీయరానిది. ఆయన ఇంకేమంటాడు? ఆ పురుషుడు పెళ్ళైనప్పుడు అంట తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భార్య భర్తలు ఏమయ్యారండి? ఏక శరీరమై ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరున్నారు? వీళ్ళిద్దరిలో ఒక్కరే. ఎవరండి? వాళ్ళిద్దరు ఏకమై ఉన్న మనసు పరిపూర్ణతలోకి నడిపించబడిన ఒకే మనసు ఉంటుంది భార్య భర్తలు ఇద్దరు కూడా. అలాంటి గొప్ప కృపిచ్చాడు దేవుని పిల్లలారా. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వద్దాం. పౌలు గారు లోపల ఎవరున్నారు? పౌలు గారికి ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. దేవుని మనసు ఉంది. ఎందుకు ఉంచాడు దేవుడు మనసు అంటే, బాగా వినండి. పౌలు గారు యేసుక్రీస్తుని ప్రేమించాడు,
యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారిని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు చూస్తే ప్రేమించుకున్నటువంటి ఆ వ్యక్తి ఫోన్ చేసి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఎందుకంటే అందరూ అంటుంటారు ప్రేమ గుడ్డిది అని. ప్రేమ ఎలాంటిదంట? ప్రేమ ఎలాంటిది? ప్రేమ గుడ్డిదట్టేది. ప్రేమ మంచిదే, కానీ మనుషులు గుడ్డి వాళ్ళండి. మనుషులకి అద్దాలు లేని గుడ్డి వాళ్ళు బయలుదేరారండి. ఏం చూడరు, ఏం చేయరండి, గబక్కని వెళ్ళిపోతారండి, ప్రేమించేస్తారు అంతే. అది మంచి వచ్చాడు అంటే చివరి కాలం వరకు వెళ్ళి బ్రతుకుతారా? కుదరదు. కొంతకాలంలోనే ఓడిపోతారు. ఓడిపోయేది ప్రేమ కాదు, పడిపోయేది ప్రేమ కాదు, ఎప్పుడు నిలిచి ఉండేదే ప్రేమ. ఆ ప్రేమ అపోస్తలుడైన పౌలు గారిలో ఉంది. అందుకనే ప్రేమను గురించి అనేకమైన ప్రత్యేక విషయాలు చెప్తాడు. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని ప్రేమించాడు కాబట్టి యేసయ్యని లోపల ఉంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన హృదయంలో, మన మనసులో ఎవరుండాలి అని అంటున్నాడంటే పౌలు గారే. పౌలు గారు చెప్తున్నాడు, నా మనస్సులో దేవుడున్నాడు, నేను లేను, నా శరీరంలో ఆయన ఉన్నాడు, ఆయన నాలో జీవిస్తున్నాడు, నా శరీరాన్ని ఆయన వాడుకుంటున్నాడు. దేనికి? ఆయన మహిమ కొరకు. ఆయన భూమి మీదకి మరలా రాలేడు కాబట్టి నా శరీరములోకి తన ఆత్మను పంపించి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు. ఏమి రాయాలో అవి రాపిస్తున్నాడు. పౌలు గారు ఒక్కడే అన్ని దెబ్బలు తినలేడు. పౌలు గారు అంత శ్రమ పడలేడు. పౌలు గారిలో లోపల ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాధ అనేది, శ్రమ అనేది, దెబ్బలనేది, కష్టం అనేది అది శరీరానికా ఆత్మకా? శరీరానికా ఆత్మకా? చెప్పండి. కాబట్టి పౌలు గారు కొట్టబడ్డాడు, పౌలు గారు శ్రమ అనుభవించాడు, పౌలు గారు చచ్చిపోయాడని ఊరల్పలు పడేస్తారు, పౌలు గారు ఆ సముద్రంలో పడవ మీద ఆ చెక్క పగిలిపోతే చెక్క మీద ఉన్నాడు. ఈ బాధలన్నీ కూడా పౌలు గారికి వచ్చినాయా? పౌలు గారి లోపల ఉన్న వ్యక్తికి వచ్చినవా? పౌలు గారు కాదండి, పౌలు గారి లోపల ఉన్న వ్యక్తికి వచ్చినాయి. ఆ పౌలు గారిలో ఎవరున్నారంటే యేసయ్యే జీవిస్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు, ఇది నా శరీరము కాదు, ఇది నా శరీరము కాదు, నా శరీరం ఎప్పుడో సిలువ వేయబడింది, నా శరీరము పాప సంబంధమైనది, అనేకమైన అక్రమాలు, అన్యాయాలు, పాపాలు, క్రీస్తు సంఘాన్ని పాడు చేసిన శరీరము సిలువ వేయబడింది, చంపబడింది. ఈ శరీరం క్రీస్తు మహిమ కొరకు వాడుకుంటున్నాడు. నా లోపల యేసయ్యే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నీలో ఎవరు ఉండాలి? నీలో నీ ఉండకూడదు. మనలో వేరొక వ్యక్తి జీవించాలి, వేరొకళ్ళు మనలో ఉండాలి. చాలామంది అంటారు, అవునన్నా నాకు అట్లాగా జరుగుతుందన్నా, నాలో నేను లేనన్నా, నాకేమవుతుంది, నాకు అర్థం కావట్లేదన్నా. ఏమవుతుందంటే ఏం చెప్పమంటావన్నా? ఏమైందంట? ఇక లోకానుసారమైన విషయాలు చెప్తూ ఉంటారు. నేను ఆ విషయాలు చెప్పటం లేదు ప్రియులారా. నీ లోపల బ్రతకవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. నీ శరీరాన్ని దేవుడు వాడుకోవాలి, నీ శరీరం ద్వారా దేవుని సువార్త వెళ్ళాలి. అందుకని రోమిలి రాసిన పత్రికలు అంటున్నాడు, మీ సర్వ శరీరమును ఆయనకి అనుకూలముగా సజీవ యాగముగా సమర్పించుకోండి. దేవుని కొరకు మీరు సమర్పించుకోవాలి. ఎందుకయ్యా అంటే సమర్పించుకొని దేవుని కొరకు నిలబడినటువంటి వారి జీవితాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు ప్రియులారా. అంటే మనలో మనం బ్రతకూడదు, మనలో బ్రతకవలసింది క్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో బ్రతకవలసిన వాడు క్రీస్తే, నీలో నాలో జీవించగలిగిన వాడు యేసయ్యే. అందుకని క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మీకు ఏ మనసు కలిగి ఉండాలండి? క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఆ మాట అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, ఎప్పుడైతే సిలువ వేయబడ్డానో ఆ రోజు నా ప్రాణం పోయింది, ఇక ఇప్పుడు నాలో నేను లేను, నాలో బ్రతుకుతున్నది యేసయ్యే నాలో ఉన్నాడు. అందుకని అద్భుతాలు జరిగినాయి ప్రియులారా, అందుకని ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. అందుకనే పౌలు గారిని చూస్తే ఆ దయ్యాలు గడగడలాడిపోతున్నాయి. అందుకనే ఆ సముద్రంలో పడవ పగిలిపోతే చెక్క మీద 3 రోజులు బ్రతకగలిగాడు. ఎన్నిసార్లు కొట్టినా శ్రమ వరకు వచ్చిందంటే
దేవుడు అనుభవించాడు ప్రియులారా. ఆయన శరీరములో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుర్రాలు కట్టేసి ఆయన లాక్కుని వెళ్ళిపోతుంటే ఆ రక్తం అంతా కూడా బారికి యెరూషలేమంతా తడిచిపోయిందండి. తల నరుకుతున్నప్పుడు కూడా ఆ ప్రశాంతంగా ఉన్నాడంటే ఇది నా శరీరం కాదు, నా శరీరం కాదు, నా శరీరం ఎప్పుడో చనిపోయింది, నా మనసు నాకు లేదు, ఇదిగో దేవుడే నాలో ఉన్నాడు, దేవుడే నాలో ఉన్నాడు. ఆ అపోస్తలుడైన పౌలు గారి మనసు దేవుడికి ఇచ్చేసాడండి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనలో ఎవరో ఒక వ్యక్తి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఎవరో ఒక వ్యక్తి జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. శరీరమందు నేనున్నానంటే ఎందుకో తెలుసా? ఈ శరీరం ప్రభువు ఆడుకుంటున్నాడు కాబట్టి, ఈ శరీరం దేవునికి కావాలి కాబట్టి, ఈ శరీరాన్ని బట్టి ప్రపంచానికి సువార్త చెబుతాడు కాబట్టి ఈ శరీరం దేవునికి అవసరము. ఈ శరీరం దేవునికి అవసరం అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అంటాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో ఒక గాడిద పిల్ల ఉంటుంది, ఆడికి వెళ్ళండి, దాన్ని ఉప్పదీయండి, తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువుకి కావాలని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గాడిద వచ్చిందండి, యేసయ్యను మోసింది. గాడిద వచ్చింది, యేసయ్యను మోసింది. ఈ గాడిద ఎవరికి అవసరం అండి? దేవునికి అవసరం. ఈరోజు నీవు నేను మన శరీరాలన్నీ కూడా ఎవరికి అవసరం అండి? మన శరీరం అంతా కాదు, అది దేవునివే. అయితే సాతాను బంధకాల్లో ఉండిపోయినాయి. నీ శరీరం, నా శరీరం, మనందరి శరీరాలు, మన మనసు సాతాను బంధకాల్లో ఉండిపోయినాయి. వాటిని మనం ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పచెప్పాలండి. దేవునికి అప్పచెప్పినప్పుడు క్రీస్తే మనలో జీవించాలి, మనం కానే కాదు. ప్రభువే మనలో జీవించాలి, దేవుడే మనలో జీవించాలి. ఎవరు జీవిస్తున్నారు? ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడే మనలో జీవిస్తే ఏం జరుగుతుందో తెలుసండి? అరణ్యమందు నడిపిస్తాడు దేవుడు, ఆదరణ కలిగిస్తాడు. దావీదు దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి అరణ్యములో కూడా గాఢాంధకారపు లోయలలో సంచరించిన నా పాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడను? నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరిస్తాయి. నువ్వు నన్ను ఆదరిస్తావు, నన్ను నడిపించగలిగిన దేవుడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మాత్రమే. సంఘాలకు ఆ 14 సంఘాలకి అనేకమైన పత్రికలు రాస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ 14 పత్రికల్లో ప్రతి పత్రిక సంఘక్షేమం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలండి. ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళితే అనేకమైన సంగతులు మనకి కనబడుతూ ఉంటాయి. పౌలు గారి లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని, బాధను అన్నిటిని కూడా దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. తనను తాను తగ్గించుకున్నాడు. పాపులలోనే ప్రధాన పాపిని నేను. దేవునికి విరోధంగా నడిచినటువంటి నేను నా శరీరమందు తన ప్రేమను వెల్లడిపరచాలనుకున్నాడు. నా శరీరమందు తన వ్యక్తిత్వాన్ని ఘనపరచాలనుకున్నాడు, ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు. కాబట్టి ఈ పాపినైన నన్ను కనికరించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారంటండి? పాపినైన నన్ను కనికరించాడు దేవుడు. పౌలు గారిని కనికరించాడు కాబట్టి ఆ కనికర స్వరూపుడైనటువంటి దేవుడు ఆ కనికర్మ ద్వారానే పౌలు గారిలో నివసించడానికి ఇష్టపడ్డాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు నీవు నేను మనందరము కూడా వాక్యము చెప్పినట్లుగా ఎలా ఉండాలో తెలుసండి? పౌలు గారు లాగానే మన శరీరములో క్రీస్తే జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారిని చూస్తాడు దేవుడు.
పౌలు గారి పరిస్థితి చూశాడు. అందుకనే ఆయన దీనత్వములోకి వెళ్ళిపోయాడండి. పూర్తిగా తగ్గించుకునండి దేవుని వైపు చూశాడు. కాబట్టి పౌలు గారు దేవుని ప్రేమించాడు. కాబట్టి పౌలు గారిలో దేవుడే జీవించాలని అనుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు తిమోతి రాసిన పత్రికలో చెప్పబడిన మాట, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను దేవుని చేత కనికరింపబడ్డాను. ఎందుకండి పాపినైనటువంటి తనను తానే ఒప్పుకుంటున్నాడు. ప్రియులరా, దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడే ఒప్పుకున్నాడు. నేను పాపినయ్యా, పాపములో ఉన్నవాడినయ్యా, నిన్ను నీ సంఘాన్ని పాడు చెయ్య తలంచిన వ్యక్తిని నేనే అని తనను తాను ఎంతగా తగ్గించుకుంటూ తన పాపమును వ్యక్తపరుస్తూ దేవుని కనికరం కొరకు ఎదురు చూశాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రధాన పాపినైన దేవుడు నన్ను కనికరించాడు, కృప చూపించి ఏం చేశాడయ్యా, నాలో ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు గారు అంటున్నటువంటి మాట, పాపినైన దేవుడు నన్ను కనికరించి కృప చూపించి నాలో ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నా శరీరాన్ని ఆయనకి ఇచ్చేశాను. ఇప్పుడు నాలో జీవిస్తున్నది క్రీస్తే. తర్వాత వాక్యాన్ని చదువుదాం, చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందంతటా చెదరిపోయిరి. 3వ వచనం. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసెను. దేవునికి మహిమ కలుగు. అంటే పౌలు గారి వ్యక్తిత్వం ఎందుకు ప్రధాన పాపిని అన్నాడంటే, ఆ దినాలలో ఈ విశ్వాసులైనటువంటి వారు లేకపోతే సంఘ శిష్యులు అనబడుచున్నటువంటి వారు అందరూ కూడా వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? చెదరిపోయారంట. సౌలు గారిని చూసే, సౌలు గారు చంపే విధానాన్ని చూసి మరణానికి భయపడి భక్తిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారండి. అప్పుడు నేను వెళ్ళి, పౌలు గారు అన్నాడు, అప్పుడు నేను వెళ్ళి ఇంటింటిలోకి వెళ్ళి ఇంటింటిలో చొచ్చినటువంటి లోపల ఉన్న వ్యక్తులను బయటికి ఈడ్చుకొని వచ్చానంటండి. బయటికి ఈడ్చుకొచ్చి ఏం చేశారంటండి, వాళ్ళందరిని సంహరించాను, సంఘమును పాడు చేశాను, వాళ్ళ ప్రాణాలు తీటాక నేనే కారుకుడైపోయాను. అందుకే నేను ఏమైపోయానంట, ప్రధాన పాపిగా నేను మిగిలిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? బాహ్యం అంటే శరీరము, ఆంతర్యం అంటే లోపల ఉన్నటువంటి దేవుడు అండి. ఈ శరీరము కృంగిపోయినా, కృషించిపోయినా, నలిగిపోయినా, దేనికి పనికి రాకుండా ఉండిపోయినా లోపల ఉన్నటువంటి పురుషుడున్నాడే, ఆ పురుషుడు ఎలాంటి వాడంట? బలపరిచేవాడు. ఈ బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ అంతరంగములో ఉన్నటువంటి సైన్యములకు అధిపతి అయిన దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన బలపరిచిన దాన్ని బట్టి నేను కొనసాగుతూ ఉంటాను. 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక, ఏం చూడలేదంటండి ఈయన, కనబడుతున్న వాటి మీద మేము లక్ష్యం ఉంచటం లేదు, కనబడే వాటిని మేము విశ్వసించటం లేదు. కనబడని క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వరూప్యాన్ని మేము మా మదిలో, మా మనసులో ఉంచుకొని, చదవండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే దాని యందు నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు ఆ చులకనైన శ్రమ మా కొరకు
అంతకంతకు ఎక్కువ నిత్య జీవమైన మహిమ ప్రభావము భారమును కలుగు చేయుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శరీరమందు కొంచెం సేపు ఉండేటువంటి శ్రమను ఆయన దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే లోపల ఉన్న అంతరంగ పురుషుని వల్ల ప్రపంచానికి సువార్త అందించబడుతుంది. అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారు కాబట్టి ఏం జరుగుతుందంటండి, నేను మహాకార్యములు చేయటానికి ఇదిగో నా జీవితాన్ని ఆయనకు అర్పించాను కాబట్టి దృశ్యమైనటువంటి వాటిపైన నేను మనసు ఉంచటం లేదు. అదృశ్యమైన వాటిని నిదానించి మేము చూస్తున్నాము, వాటి మేము కనుగొంటున్నాము, వాటిపైనే మేము మనసు పెట్టి ఉన్నాము. 18వ వచనంలో ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఏమంటే కళ్ళ ముందు కనపడేవన్నీ ఎలాంటివి అంట? నిత్యముండేవి కాదండి. కళ్ళ ముందు కనబడే వాటినే మనం చూస్తాం, కళ్ళ ముందు కనబడే వాటినే విశ్వసిస్తాం, కళ్ళ ముందు కనబడే వాటిపైనే మనసు ఉంచుతాం. అవన్నీ ఒకరోజు మన ముందే కొట్టుకుపోతాయి ప్రియులరా. అదృశ్యమైనది ఒకటి ఉంది, అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. హల్లెలూయా. కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ ప్రభావం కలిగిన ఆయన మహిమ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరుడు, శక్తివంతుడు, ప్రభావము కలిగినటువంటి వాడు. అలాంటి దేవాతి దేవుని నిదానించి మనం గమనిస్తే ఆయన అనేక సంగతులు మనకు తెలియచేస్తాడు. వాటి యందే మనము లక్ష్యం ఉంచాలి. పౌలు గారు అంటున్నాడు, నేను కళ్ళ ముందు కనబడే వాటి మీద లక్ష్యం ఉంచలేదండి. ఎదుగో అదృశ్యమైన కనబడినటువంటివి ఏవైతే ఉన్నాయో దేవుని కార్యముల మీద నేను లక్ష్యం ఉంచాను. ఎందుకంటే కళ్ళ ముందు కనబడేవన్నీ ఏమైపోతాయి అంటండి, కనపడకుండా కనుమరుగైపోతాయి. 19వ వచనం 14వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ అధ్యాయం 19వ వచనం. సమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపులకి అతన్ని ఈడ్చిరి. వాక్యం వింటున్నటువంటి వారులారా, అపోస్తలుడైన పౌలు గారికి అండి ఆయన అంటున్నాడు, నా శరీరంలో నేను లేను, నా శరీరంలో దేవుడే ఉన్నాడు అని సువార్తను ప్రకటిస్తుంటే యూదులు వచ్చారంటండి. ఆయనటువంటి వాళ్ళే వచ్చారండి. వచ్చి ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకుని పట్టణం వెలుపులకు తీసుకుని వెళ్ళిపోయారంటండి. ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయి రాళ్లతో కొట్టి రక్తము కారునంత వట్టుగా కొట్టండి అతను తీసుకెళ్ళి వెలుపుల పడేశారంట, చచ్చిపోయాడు అనుకుని. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాట అపోస్తల కార్యంలో మనం చూసాం. స్టెఫను అంటున్న మాట. స్టెఫను ఏమన్నాడు, పౌలా నన్ను రాళ్లతో కొట్టి కిందకు పడదోసి నా రక్తమును కళ్ళ చూడగలుగుతున్నావు, కానీ నేను చెప్పే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు పౌలా అని ఆ స్టెఫను ఎంతో భారభరితమైన మాటలు చెప్పాడండి. ఇప్పుడు అదే పౌలు గారు ఏ అపోస్తలుడైనటువంటి స్టెఫన్ను కొట్టించాడో అదే సౌలు గారండి ఇప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నాడండి. రాళ్లతో కొట్టుతున్నారు, బాగా కొడుతున్నారు. జనసమూహములందరూ కూడా ఆయన పక్షముగా వచ్చి ఆయన మీదకి లేచి ఆయన్ని తిట్టి రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడు అనుకుని, ఇక చచ్చిపోయాడు పౌలు అనేవాడు చచ్చిపోయాడు అనుకుని తీసుకెళ్ళి ఊరు వెలుపల పడేసి వెళ్ళిపోయారంటండి. అప్పుడు ఏమైంది, అయితే శిష్యులు అతన్ని చుట్టూ నిలిచి ఉండగా శిష్యులు వచ్చారండి. శిష్యులు వచ్చి, అయ్యో పౌలు గారు చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, పౌలు గారు చచ్చిపోయాడు అనుకుంటున్నారండి. అంటే చలనము కూడా లేదు, గుండె కూడా ఆడతలేదండి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం జరిగిందండి, ఆ శిష్యులందరూ చూస్తుండగా, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కలిసి ఏం చేశాడంటండి, దేవుని వాక్యము ప్రకటించడానికి బయలుదేరాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతలా కొట్టబడ్డాడు, అంతలా గాయమైపోయింది. ఆ వచ్చిన వాళ్ళందరూ ఈడు చచ్చిపోయాడు అనుకున్నారు. శిష్యులు సైతము చచ్చిపోయాడు అనుకున్నారండి. అంత రక్తము కారుతూ అంత బాధలో ఉండి కూడా ఉదయాన్నే లేచి వెళుతున్నాడంటే సువార్త చెప్పటానికి. ఈయనకి దెబ్బలు తగలేదండి, చచ్చిపోయాడు అంటే మనం అనుకోవాలి రాళ్ళ దెబ్బలకి రక్తమంతా కారి లోపల ఉన్న రక్తమంతా బయటకు వచ్చి నరాలన్నీ చచ్చుబడిపోయి గుండె ఆగిపోయి శరీరం ఏది పని చేయకుండా ఏమైపోయి తెలుసండి, పూర్తిగా కోమాలకు వెళ్ళిపోయాడండి. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంది. అంతలా కొట్టారండి, అంతలా ఇబ్బంది పెట్టారు. అలా ఇబ్బంది పెట్టి అతను రాళ్ళతో కొట్టి చిత్రవద చేస్తే అతడు కాసేపు ఉండాక లేచి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే లేచి సువార్తను ప్రకటించడానికి
బయలుదేరాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో. అందుకంటున్నాడు, నాలో నేను లేను, నాలో యేసయ్య ఉన్నాడు. అనే శరీరము ఉడిగిపోయినా, నా శరీరము బలహీనమైపోయినా, నా శరీరము ముసలితనానికి వచ్చినా, ఈ శరీరాన్ని మీరు చూడొద్దు, లోపల ఉన్న అంతరంగ పురుషుడు చూడండి. ఆయన దినదినము నన్ను బలపరుస్తున్నాడు కాబట్టే అనేక ప్రాంతాలు తిరగగలిగాను. హల్లెలూయా. చిన్న బాధ తగిలితే, చిన్న రాయి తగిలితే మనం పడుకుని పొద్దున్నే లెగవలేమండి. అలాంటిది రాళ్లతో కొడితే చచ్చిపోయాడు అంటే ఎంతలా కొట్టుంటారండి. వీడు చచ్చిపోయాడు అనుకున్నారంటే ఎంతలా కొడితేనో, ఎంతలా రక్తం కారితేనో అలా భావించుకోవాలి. అన్ని దెబ్బలు తిని కూడా ఉదయాన్నే లేచి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు చెప్పండి, సౌలు గారు పట్టుదల కలిగిన వాడా? కాదండి. సౌలు గారు శరీరం మాత్రమే సౌలుది, లోపల ఉన్నది దేవుడే. అందుకే అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నాలో క్రీస్తే నివాసం చేస్తున్నాడు. సౌలు అనేవాడు చచ్చిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు లోపల ఉన్నది నజరేయుడైన యేసే నాలో జీవిస్తున్నాడు. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. సంఘానికి చెబుతున్నమాట, మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి. ఎవరు పోలి నడుచుకుంటున్నావు తల్లి? ఈరోజు ఎవరి పోలి నడుచుకుంటున్నావో నువ్వు అర్థం చేసుకో. దేవుడు వచ్చి అతన్ని బలపరిచాడంట. అంటే బాధలో శరీరము ఉంది, ఆ రాళ్ళతో కొట్టబడి ఉంది. ఆ టైంలో దేవుడు వచ్చి అతన్ని బలపరిచాడు. ఎప్పుడైతే నీ లోపల దేవుడు ఉంటాడో, నీ శరీరంలో దేవుడు ఉంటాడో, ఆ రోజు నుంచి దినదినము నువ్వు బలపరచబడుదువుగాక. దేవుడు ఏం చేస్తాడంటే అండి, దినదినము బలపరుస్తాడు నిన్ను. దేవుడు నీలో ఉన్నప్పుడు. దేవుడు నీలో లేకపోతే నువ్వు ఎంత బలపరుచుకుందామనుకున్నా నిన్ను నువ్వు బలపరుచుకోలేవు. అందుకని నిన్ను బలపరచేది దేవుడు ఒక్కడే. నీకు శక్తినివ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నీలో ఉండవలసింది దేవుడు ఒక్కడే. ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఆయనే. అందుకే దావీదు అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము ఆయనే. ఎవరంటండి? ఎవరంట? యేసయ్య. దావీదు అంటున్నమాట అండి, నాకు సమస్తం ఆయనే, నాకు సమస్తం ఆయనే, ఇక ఆయన తప్ప ఎవరు లేరు. ఆయనే నన్ను బలపరుస్తున్నటువంటి వాడు. ఈరోజు నువ్వు దేవుని చేత బలపరచబడాలి. నీలో ఉండవలసింది ఎవరంటండి? యేసయ్య. నువ్వు కాదు, నీవు ఎవ్వరికీ ఉపయోగం లేదు. మనుషులైనటువంటి వారు ఎవ్వరికి ఉపయోగం లేదండి. మనుషులలో దేవుడు ఉంటేనే, మనిషి జీవితంలో దేవుడు ఉంటేనే దేవుడే అప్పుడు అందరికీ ఉపయోగపడతాడు. అందరికీ ప్రయోజనకరంగా చేయగలిగేవాడు దేవుడు ఒక్కడే. అందుకని ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో పౌలు గారు చెప్పిన మాట అదే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నాలో నేను లేను, నాలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి నన్ను చూసి మీరు కూడా ఏం చేయాలంటండి, నన్ను పోలి నడుచుకోండి. నా శరీరాన్ని దేవునికి అప్పగించాను, సజీవ యాగంగా సమర్పించేసుకున్నాను. ఇదిగో ఈ శరీరంలో ఆయనే ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అన్నీ ఆయనే చేస్తున్నాడు. మీరు కూడా అలా బ్రతకండి అని చెప్పాడండి. ఈరోజు మన శరీరంలో ఎవరు ఉండాలి? క్రీస్తే మన శరీరం మందు ఉండాలి. మనం కానీ, మనకున్న కుటుంబ సభ్యులు కానీ మనలో ఉంటే ప్రయోజనం లేదండి. మనలో ఉండవలసింది యేసయ్య ఒక్కడే. అలా క్రీస్తు కొరకు బ్రతుకుదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.